తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యార్థి సోదరులకు, కార్మిక కర్షకులకు, జర్నలిస్టు సోదరులకు, సబ్బండ వర్గాలకు తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకువచ్చినటువంటి వీరులందరికీ కూడా పేరు పేరున ముందస్తుగానే రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ జీవితాలను భగ్నం చేసుకొని అమరవీరులైనటువంటి విద్యార్థి నిరుద్యోగ వీరులందరికీ కూడా, అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. దానిలో భాగంగా తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోబోతా ఉన్నాము. దానికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో ఎక్కడికక్కడ జెండాలు ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ విజయోత్సవాలు జరుపుకుంటూనే మరో పక్కన కేటీఆర్ గారి నేతృత్వంలో అమెరికాలో పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర అవతరణ సంబరాలు జరుపుకోనున్నాము. పెద్ద ఎత్తున రేపు తెలంగాణ భవన్లో కూడా ప్రజలందరూ, కార్మికులు, మన విద్యార్థులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూనే 2-3 విషయాలు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా పంచుకోవాలంటే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ సందర్భంలో ఒకటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానము, రాష్ట్ర సాధన ప్రస్థానం. రెండవది కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక అభివృద్ధి ప్రస్థానం. మూడవది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తెలంగాణ విధ్వంసం గురించి మీ అందరి ముందు కొన్ని విషయాలు పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కొంత ఎలాబొరేట్ ప్రెస్ మీట్ అయినప్పటికీ కూడా దయచేసి కొంత ఓపికగా వినాలా అని చెప్పని, అటెన్షన్ పే చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటి కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక తెలంగాణ ఉద్యమ ప్రస్థానం. 2 రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ముఖ్యమంత్రిగా విప్లవాత్మకమైనటువంటి ఒక తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం. మూడవది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక విధ్వంసం. ఈ అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ, మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాకముందు ఏ రకంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా, ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్కి వ్యతిరేకంగా బలవంత పెళ్లి చేసినట్టుగా ఆ రోజు ఆంధ్రాతో బలవంతంగా తెలంగాణను కలిపేస్తూ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే, తదనంతరం జరిగినటువంటి ఒక పరిణామాలన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమైనటువంటి ఒక సత్యాలు. ఆ సత్యాలు ఏంటి అంటే, పెద్ద ఎత్తున ఒక దోపిడికి పాల్పడినటువంటి ఒక పరిస్థితి. మన ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ ఒక దోపిడికి అడ్డాగా తెలంగాణను మార్చుకొని ఒక వలసవాదులకు కేంద్రంగా తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి ఆ రోజున్నటువంటి ఒక సీమాంధ్ర పాలక వర్గాలు దోపిడీ చేసినట్టు ఒక పరిస్థితి మనందరికీ తెలుసు. నీళ్లలో అన్యాయం, నిధులలో అన్యాయం, నియామకాలలో అన్యాయం, మన సంస్కృతిని కాలరాసినట్టు ఒక వైనాన్నింటినీ కూడా మనం చూసినాం. ఒక్కసారి గనక లోతుగా ఆలోచించినట్లయితే ఈ రకమైనటువంటి ఒక వివక్షకు కారణం ఎవరు, ఈ దోపిడికి కారణం ఎవరు, ఈ
దుర్మార్గమైనటువంటి ఒక అణచివేతకు కారణం ఎవరు అని చెప్పని కనుక ఒకసారి ఆలోచించినట్టయితే ఆంధ్ర పాలకవర్గం, అప్పుడున్నటువంటి ఆంధ్ర పాలకవర్గం దోపిడి మనస్తత్వంతో బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే భారతదేశాన్ని కబలించి వేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపదను దోచుకుపోయినట్టుగా ఆ రోజు ఆంధ్ర పాలకవర్గం దోపిడికి పాల్పడితే, ఆ రోజు జయరాజులు పృథ్వీరాజును ఓడించడం కోసం జయరాజులు ఎట్లయితే తయారు చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ బానిస మనస్తత్వం ఉన్నటువంటి నాయకులను లోబర్చుకొని నిరంతరంతో తెలంగాణను దోపిడికి కేంద్రంగా మార్చుకున్న పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ నిరంతరంగా దోపిడికి గురి కావడానికి కారణం మన నాయకత్వమే. చిన్న చిన్న పదవుల కోసమో లేకపోతే చిన్న చిన్న తాయిలాల కోసమో తల ఒగ్గి ఒక బానిస మనస్తత్వంతో ఆ రోజు ఆంధ్ర పాలకవర్గం చేస్తున్నటువంటి ఒక వివక్ష కావచ్చు, దోపిడి కావచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా తోడ్పడ్డటువంటిది మన నాయకత్వమైనటువంటి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. వాళ్ళు మనవాళ్ళు అయినప్పటికీ కూడా జరిగినటువంటి ఒక తప్పును తప్పనిసరిగా చరిత్రను సమీక్షించుకున్నప్పుడు తప్పనిసరిగా వాటికి సంబంధించిన అంశాలను బయటికి చెప్పుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒక నియో కొలోనిజం లెక్క ఆ రోజు మనని చెరబట్టి తెలంగాణ యొక్క వనరులను, సంపదను, ఉద్యోగాలను, నీళ్లను, నిధులను మొత్తాన్ని కూడా విధ్వంసం గురి చేసిన ఒక పరిస్థితి మనం చూసినాం. 69లో ఉద్యమం వచ్చింది. దాదాపు 400 మంది విద్యార్థులు నిన్న రాత్రి ఏదో ఒక చిన్న ఫంక్షన్కు పోతే ఆ రోజు 69లో ఉద్యమకారుడైనటువంటి ఒక వ్యక్తి టీచర్గా రిటైర్డ్ అయిపోయిండు. 80 ఏళ్ల పై వయసు ఉంటుంది ఆయన. మేము ఆ రోజు ఏ రకంగా బడిచోడిలో బుల్లెట్ గాయాన్ని కూడా తట్టుకొని నిలబడి బతికినము అని చెప్తుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చినట్టు ఒక పరిస్థితి. కోయిన్సిడెంట్లీ నిన్ననే రాత్రి కలిసాను. అట్లా అనేక మంది, వేలాది మంది ఆ రోజు 1969లో ఉద్యమానికి తోడ్పడి ఉద్యమంలో భాగస్వాములైతే 400 మందిని ఆ రోజు బ్యానెట్లు పెట్టి, ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులు బ్యానెట్లు పెట్టి, బుల్లెట్లు పెట్టి కాల్చి చంపినటువంటి ఒక దుర్మార్గమైన ఒక పరిస్థితి చూసినాం. తదనంతరం జరిగినట్టు ఒక పరిణామ క్రమాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టయితే ఆ రోజు ఉన్నటువంటి ఒక ఢిల్లీ పాలక వర్గాలకి తలవగ్గి 400 మంది యొక్క శవాల మీద రాజకీయాలు చేస్తూ ఆ రోజు ఆ 6 పాయింట్ ఫార్ములానో ఇంకేదో అని తలవగ్గి మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా తెలంగాణ ప్రజల యొక్క దోపిడిని, అన్యాయాన్ని, అణచివేతను నిరంతరంగా కొనసాగే విధంగా తోడ్పడ్డది ఆ రోజు ఉన్నటువంటి ఒక మన నాయకత్వమే. అక్కడి నుండి మళ్ళా కనుక కొంచెం ముందుకు వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జరిగిన పరిణామ క్రమాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే అసెంబ్లీలో తెలంగాణ పదమే వినకూడదు. జై తెలంగాణ దేవుడెరుగు, తెలంగాణ సమస్యనే ప్రస్తావనకు తీసుకొచ్చేటువంటి ఒక హక్కు లేదు, వెసులుబాటు లేదు అని తెలంగాణ పదం బ్యాన్ అసెంబ్లీలో అని ఆ రోజు స్పీకర్ ఫత్వా జారీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని కూడా చూసినాం. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే మాకు పదవులు ఉంటే చాలు, తెలంగాణ ప్రజలు ఏమైనా పర్వాలేదని ఒక బేఖాతర్ వైఖరి మన నాయకత్వానికి ఉండడం వల్ల జరిగినటువంటి ఒక పరిణామాలని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేస్తున్నటువంటి ఒక బెల్లి లలిత గారు కావచ్చు, లేకపోతే మా రోజు వీరన్న గారు కావచ్చు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను పిట్టల లెక్క ఊచకోత కోసి ఎన్కౌంటర్లు చేసినటువంటి ఒక పాలక వర్గాల చరిత్ర కూడా, రక్తసిక్తమైన తెలంగాణ చరిత్రను కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని నేను గుర్తు చేస్తా ఉన్నాను. శాశ్వతంగా తెలంగాణను వలసవాదులకు, దోపిడికి అడ్డగా మార్చుకున్నటువంటి ఒక పరిస్థితి నాకు బాగా గుర్తు. 1987-8 ప్రాంతంలో దుశ్శల సత్యనారాయణ గారు అని జలసాధన సమితి నల్గొండ జిల్లాలో నడిపేవారు. నేను ఆ రోజుల్లో ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. వారిని పట్టుకొచ్చి ఆర్ట్స్ కాలేజ్లో జలసాధన సమితి అని తెలంగాణకు నీళ్లలో అన్యాయం అవుతుంది నల్గొండ జిల్లాకు అని ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 52లో ఒక సమావేశాన్ని పెడితే ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది మేధావులు తెలంగాణ వస్తుందా పోతుందా, ఇక కృష్ణానది నీళ్లు మీరు లిఫ్ట్ ఎట్లా చేస్తారు, ఎట్లా నీళ్లు వస్తాయి, మనకు నీళ్లు రావు, మన తెలంగాణ ఎండిపోవాల్సిందే, మన భూములు ఎండిపోవాల్సిందే, ఆగం కావాల్సిందే, ఇదంతా మీరు అనవసరమైనటువంటి ఒక కొత్త పంచాయతీ పెడుతున్నారా అని మా పైన ఆ రోజు ఉన్నటువంటి చాలామంది ప్రొఫెసర్లు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు అన్నటువంటి ఒక పరిస్థితి కూడా చూసినాం. అట్లా ఒక నిరాశ,
ఒక నిస్పృహ, ఒక అశక్తత, ఒక దుర్మార్గమైనటువంటి ఒక భావదారిద్ర్యంలో తెలంగాణ మగ్గి ఉంటూ దోపిడైనా పర్వాలేదు అని చెప్పని ఒక అచేతనమైనటువంటి ఒక సుప్త చేతనావస్థలో తెలంగాణ సమాజం ఉన్నటువంటి ఒక తరుణంలో ఒక సూర్యుడు లెక్క కేసీఆర్ గారు పొడుస్తున్న పొద్దు మీద అన్నట్టుగా కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి తనకున్నటువంటి ఒక పదవులు, పార్టీ పదవులు, ప్రజా ప్రాతినిధ్య పదవులు అన్నీ కూడా త్యాగం చేసేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి ఒక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా. నేను నిన్న రాత్రి ఎప్పుడో మీరు కూడా వినాలని చెప్పి కోరుతున్నా. ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక తెలంగాణ బిడ్డలు కూడా వినాలని చెప్తున్నారు. గూగుల్లో, యూట్యూబ్లో కొడితే మీకు కనబడుతుంది. ఇబ్రహీం తొరారే అని చెప్పని ఒక యంగ్ స్పీకర్, 35 year old పర్సన్, ఆఫ్రికన్ రెవల్యూషనిస్ట్. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు 2001లో కేసీఆర్ గారు మాట్లాడిన మాటల లెక్కనే కనబడతా ఉన్నాయి. ఆఫ్రికా దోపిడికి ఎట్లయితే గురవుతా ఉందో, అటు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, మిగతా దేశాలు, రష్యా కావచ్చు, ఈ దేశాలు దోపిడికి గురి చేస్తూ ఉంటే ఆ రోజు ఆఫ్రికాను కాపాడడం కోసం, ఈరోజు ఆఫ్రికాను కాపాడడం కోసం ఎట్లయితే పోరాటాలు జరుగుతూ ఉన్నాయో, 2001లో కేసీఆర్ గారు ఒక నెల్సన్ మండేలా లెక్క, ఒక మార్టిన్ లూథర్ కింగ్ లెక్క తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్టు విషయాలు. ఆయన ఆ రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు అనేక మంది అనేక అవమానాలు చేసినారు, వెన్నుపోట్లు పడిచినారు. తెలంగాణ వస్తుందా, సస్తదా, ఈయనతో అవుతుందా అనేటువంటి ఒక రీతిలో అవమానాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు తాను నిలబడ్డాడు, తెలంగాణ జాతిని నిలబడ్డాడు, తెలంగాణ జాతిని విజయపథం మీద నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు తోడ్పడ్డాడు ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారో, ఒక విషయం, 1969లో కూడా ఉద్యమం జరిగింది. నిరంతరంగా కూడా గంగా ప్రవాహం లెక్క తెలంగాణ ఉద్యమం రకరకాల రీతుల్లో కొనసాగింది. కానీ ఎక్కడా కూడా ఒక వ్యూహాత్మకమైన ఉద్యమం మాత్రం కేవలం కేసీఆర్ గారి నేతృత్వంలోనే జరిగింది. ఆ రోజు 69లో అది వీధి ఉద్యమం. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది స్ట్రీట్ ఫైట్ కాదు, ఇది స్టేట్ ఫైట్గా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పని ఒక ప్రజా ఉద్యమాలను, ప్రజాక్షేత్రంలో జరిగేటువంటి ఒక ఉద్యమాలను రాజకీయాలతో మిళితం చేసి సాధికారికంగా చట్టసభల్లో జై తెలంగాణ నినాదమిస్తూ తెలంగాణ సాధన కోసం ఒక మరో రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక విజనరీ విజ్డమ్ ఉన్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. వారికి హృదయపూర్వకమైన ఒక కృతజ్ఞతలు తప్పనిసరిగా మనమందరము తెలియజెప్పాలా. తెలంగాణ సమాజం కూడా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి నేతృత్వంలో జరిగిన ఉద్యమం కేవలం తెలంగాణకు మాత్రమే సిమితం కాలే. థేమ్స్ నది ఒడ్డులో ఎవరైనా కలలు కన్నారా? జై తెలంగాణ అని చెప్పని పాటలు పాడతారని చెప్పని వైట్ హౌస్ ముందు, వాషింగ్టన్లో వైట్ హౌస్ ముందు తెలంగాణ కోసం ప్లెకార్డులు పట్టుకొని ఉద్యమించండి కలలు కన్నారా? కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో అటు లండన్ కావచ్చు, ఇటు వాషింగ్టన్ DC అమెరికాలో కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వారి నాయకత్వంలో మమేకమై పనిచేసి తెలంగాణ సాధనకు తోడ్పడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అసలు మనకు స్థానికంగా మీడియా వాళ్ళు చూపెట్టే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఒక ఉద్యమ ఫలితంగా అల్ జజీరా లాంటి ఛానల్ వాళ్ళు కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, వాషింగ్టన్ DC కావచ్చు, CNN కావచ్చు, ఇటువంటి ఒక మీడియా సంస్థలు కూడా ఒక అంతర్జాతీయ సమస్యగా తెలంగాణ ఉద్యమాన్ని చూస్తూ తెలంగాణను సాధన కోసం వాళ్ళందరూ కూడా తోడ్పడే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా సబ్బండ వర్గాలు వందే మాతరం అని చెప్పని ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఎట్లయితే భారతదేశానికి చెందినటువంటి ఒక 50 మంది వందే మాతరం అని చెప్పని నినదించినరో, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జై తెలంగాణ అని చెప్పని అంతే సగర్వంగా, అంతే ఉద్యమ స్ఫూర్తితోటి జై తెలంగాణ నినాదం ఇస్తూ ఉద్యమంలో పనిచేసినారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, ఒక విషయం, ఊరంతా ఒక దారి ఉలిపికట్ట ఒక దారి అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఈ సామెత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా చలామణవుతున్న చాలా మంది పెద్దలకు వర్తిస్తుంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక బానిస మనస్తత్వంతో సీమాంధ్ర నాయకుల పంచన చేరి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కిపెడుతూ, ఉద్యమకారులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ
ఇవాళ మన మీదనే స్వారీ చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రస్థానం కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చరిత్రను కూడా తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉండే. ఆ క్రెడిబిలిటీ ఏంటి అంటే సోనియా గాంధీ గారు కష్టపడ్డారు, బిల్లు పెట్టేయటంలో కానీ ఆ బిల్లు పాస్ కావడంలో కానీ తన వంతు పాత్ర ఉంది అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే ఒప్పుకున్నారు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ అంతో ఇంతో ఉండే. ఆ క్రెడిబిలిటీని కాస్త పూర్తిగా కూడా భగ్నం చేస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవిని దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాడని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. అటువంటి పెద్ద మనిషి వాళ్ళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఆ కుర్చీని కలుషితం చేసిండు. అటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీని కూడా విధ్వంసం చేసిన చరిత్రను కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పని. అమ్మడం కొనడం అనేటువంటిది సీమాంధ్ర నాయకుల దగ్గర నేర్చుకున్నటువంటి ఒక నైపుణ్యం కలగావచ్చు ముఖ్యమంత్రి గారికి. మొత్తానికి ఢిల్లీని కూడా హస్తగతం చేసుకున్నాడు. ఏఐసిసి హైకమాండ్ను హస్తగతం చేసుకొని ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ పాలన ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ ఈనగాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దుర్మార్గానికి తెలంగాణ బలైపోతా ఉంది. తెలంగాణ విధ్వంసానికి గురవుతున్న ఒక విషయాన్ని కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను. 2 కళ్ళ సిద్ధాంతం నాకు బాగా గుర్తు. తెలంగాణ ఉద్యమ కాలంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మీ అందరికీ గుర్తుంటుంది. నాకు ఈ కన్ను తెలంగాణ, ఈ కన్ను ఆంధ్ర అని చెప్పని 2 కళ్ళ సిద్ధాంతం చెప్పిన విషయాన్ని మీ అందరికీ గుర్తే ఉంటుందని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అదే 2 కళ్ళ సిద్ధాంతాన్ని ఇవాళ కొనసాగిస్తా ఉన్నాడు. ఆయనకేవో తెలంగాణ ఆంధ్ర 2 కళ్ళు అని చెప్పని బూటకపు నాటకాలు ఆడి తెలంగాణ రాకుండా ఎన్ని అడ్డుకోవాలా అన్ని ప్రయత్నాలు చేసినాడు. ఈయనేమో ఇవాళ ఒక కన్ను రాహుల్ గాంధీ, ఇంకో కన్ను నరేంద్ర మోడీ అని చెప్పని ఇద్దరిని కూడా ఇవాళ మేనేజ్ చేస్తూ ఇవాళ మ్యానిపులేట్ చేస్తూ ఇవాళ మొత్తానికి తన దోపిడీ సామ్రాజ్యాన్ని, నియంతృత్వ సామ్రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో కొనసాగిస్తూ శాశ్వతమైన ఒక విధ్వంసాన్ని తెలంగాణ కలిగిస్తున్న పరిస్థితిని కూడా తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విత్సలవిడి దోపిడీ, అవినీతి, అణచివేత, అహంకారంతో ఇవాళ అధికారాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక దుర్మార్గమైన ఒక పాలన కొనసాగిస్తూ ఉండు. రాహుల్ గాంధీ గారు ఎన్ని రకాల కంప్లైంట్లు రాహుల్ గాంధీ పైన ఆయన సపోర్ట్ చేయడు. నరేంద్ర మోడీ సాక్షాత్ అంటాడు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని నరేంద్ర మోడీ అంటాడు, కేసులు మాత్రం పెట్టాడు. కేటీఆర్ గారు లాంటి పెద్దలు సిబిఐకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కంప్లైంట్ చేసి పెద్ద ఎత్తున అమృత్ స్కామ్ కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, సివిల్ సప్లై స్కామ్ ఇవన్నీ జరిగినాయి, వీళ్ళపైన సిబిఐ విచారణ జరిపించండి అంటే నరేంద్ర మోడీ మాట్లాడు. ఎందుకంటే ఇద్దరు కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి 2 కళ్ళతో నడుస్తూ ఇవాళ మొత్తానికి దోపిడిలో వీళ్ళంతా కూడా భాగస్వాములు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక విషయం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం ఎండిన భూములు, బక్కజిక్కిన రైతులు, ఉద్యోగాలు లేకుండా అల్లాడుతున్నటువంటి ఒక నిరుద్యోగులు, అతలాకుతలమైనటువంటి ఒక తెలంగాణ పరిస్థితి. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాకముందు ఏం చెప్పిండో మనందరికీ కూడా గుర్తే ఉంటుంది. కర్ర పట్టుకొని కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పిన పరిస్థితి కూడా చూసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళకి పరిపాలన చేత కాదు, ప్రజలు మళ్ళా బలవంతంగా ఆంధ్రాలో మెర్జ్ చేయాలా అని చెప్పని పోరాడతారు అని చెప్పని అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి ఒక ఆంధ్ర పాలక వర్గాన్ని కూడా ఆ రోజు మనం చూసినాం. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఒక 300 జిల్లాలలో బ్యాక్వర్డ్ గ్రాంట్ రిలీఫ్ ఫండ్ అని చెప్పని, బ్యాక్వర్డ్ రిలీఫ్ గ్రాంట్ ఫండ్ అని చెప్పని, బీఆర్జీఎఫ్ అని చెప్పని గ్రాంట్ చేస్తే దేశంలో 300 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలుగా గుర్తిస్తే తెలంగాణలో 10 జిల్లాలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా గుర్తించినట్టు ఒక వైనాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంత దయనీయమైనటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మనకున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అనేటువంటి అంశాన్ని చెప్పుకోవాలంటే మనం ఎట్లున్నామో తప్పనిసరిగా తెలియాలి. గతం తెలియకపోతే యూ నెవర్ రెస్పెక్ట్ వాట్ యూ హ్యావ్ టుడే.
and you never envision what you want tomorrow. కాబట్టి దయచేసి నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ పరిస్థితుల్లో మనకు తెలంగాణ వచ్చింది, ఏ పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్నాం, ఏ పరిస్థితుల్లో కేసీఆర్ గారి చేతిలో పెట్టినాం, ఎంత సమృద్ధిగా తెలంగాణను అభివృద్ధి చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయినరు అన్నట్టు విషయాన్ని కూడా తెలంగాణ సమాజం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలోనే తెలంగాణ ప్రజలెన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా చేసిన కుట్రలు మనం చూసినాం. ఓటుకు నోటు కేసేం ఆషామాషి కేసు కాదు. మన కళ్ళ ముందు కనబడే ఒక ఎమ్మెల్యేకు 50 లక్షల రూపాయలు. కానీ దాని వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని విధ్వంసం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్ర కుతంత్రం ఉంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలా. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని రకాలైనటువంటి ఒక ఆర్థిక అసమానతలు, వెనుకబాటుతనం, అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలా, ఎట్లా పరిపాలన చేయాలనేటువంటిది హెర్క్యూలియన్ టాస్క్, ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ను కేసీఆర్ గారు తనకున్నటువంటి ఒక పరిపాలన అనుభవంతో కావచ్చు, తెలంగాణ పట్ల ప్రేమతో కావచ్చు, విజన్ కావచ్చు, విజ్డమ్ కావచ్చు, తెలంగాణ ఇవాళ మొత్తం దేశంలో 300 జిల్లాల్లో 10 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు తెలంగాణలో ఉంటే ఇవాళ అనేక ఇండికేటర్స్లో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో దేశమే గర్వపడేటువంటి రీతిలో, దేశమే తల ఎత్తి చూసేటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలో పెట్టినటువంటి విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నేను కొన్ని ఇండికేటర్స్, స్టాటిస్టికల్ ఇండికేటర్స్ మళ్ళా నేను తెలంగాణ సమాజానికి తెలిసి ఉండవచ్చు, అయినప్పటికీ కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం కాబట్టి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వ్యవసాయ పెట్టుబడి లేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10,000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడి ఇచ్చినారు. 500 రూపాయలే దివ్యాంగుల పెన్షన్ ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 4,016. ఆసరా పెన్షన్లు 200 ఉండే, 2,000 రూపాయలు చేసినారు. వ్యవసాయ కరెంటు కేవలం 6 గంటలు మాత్రమే అది అని పేపర్ మీద ఉండే, అది కూడా 2-3 గంటలు ఇవ్వకపోయేది, కానీ 24 గంటలు కరెంట్ ఇచ్చిన పరిస్థితి. స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లుంటే కేసీఆర్ గారు గద్దె దిగే నాటికి 19,464 మెగావాట్స్ అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ లేవు, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50% మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం. అర్చకులకు గౌరవ వేతనం ఇచ్చిన, అడవుల శాతాన్ని 24% పెంచిన, పంటల సాగు విస్తరణాన్ని 1,30 లక్షల ఎకరాలు ఉంటే కేసీఆర్ గారు గద్దె దిగే నాటికి 2,68 లక్షల ఎకరాలకు పెంచిన పరిస్థితి. గ్రామ పంచాయతీలు కేవలం 7,855 ఉంటే 12,769 అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. మండలాలు కేవలం 459 ఉంటే 612 మండలాలు. 68 మున్సిపాలిటీలు మాత్రమే ఉంటే 142 మున్సిపాలిటీలు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనం తలసరి ఆదాయం 1,15,000 రూపాయలు మాత్రమే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు. కానీ కేసీఆర్ గారి యొక్క దార్శనికత వల్ల, పరిపాలన సమర్థత వల్ల ఆ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది 3,17,000 రూపాయలకు పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, నేను కొన్ని ఇండికేటర్స్ మాత్రం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే ఎవరు పోయేటువంటి ఒక పరిస్థితులు కాదు. కేవలం 100 ప్రసూతులు అవుతే 30% మంది మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఆయన చూపెట్టిన శ్రద్ధ వల్ల 76% పెరిగినట్టు ఒక పరిస్థితి. ఇట్లా అనేక రంగాలలో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అనేక రంగాలలో పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించి 2,000 కోట్ల రూపాయల సర్ప్లస్ రెవెన్యూతో రేవంత్ రెడ్డి చేతిలో ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టినారు. 2023 డిసెంబర్ నాడు 16 నెలలు గడిచింది. ఈ 16 నెలలలో రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి జరిపి తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే దుర్మార్గమైన విధ్వంసానికి వాళ్ళ పాల్పడతా ఉన్నారు కదా, న్యాయమా రేవంత్ రెడ్డి అని చెప్పని వాళ్ళ ఒక పక్కన మనం సంబరం చేసుకుంటూనే మన జీవితాలను ఛిద్రం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విధ్వంసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా నిలదీయవలసిన అవసరం ఉంది అని చెప్పని తెలంగాణ ప్రజలకు, సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లోతుగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.
ఒక్కొక్క ఇండికేటర్ ఇవాళ ఎంత ఒక మానవీయ కోణంతో చూసినట్టయితే దళిత బంధు, ఎస్సీ ఎస్టీ సప్లాన్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్, నేను దీని గురించి చెప్పదలుచుకున్నా. దేశంలో ఎక్కడా కూడా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పెట్లా, కానీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ని పెడితే ఇవాళ ఆ స్కాలర్షిప్కి ఇవాళ తుంగలో దొక్కేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పక్కన తలతిక్కగా ట్రంప్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా నానా రకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ విద్యార్థులు కనీసం ఒక $10, $10, $20 సంపాదించుకునేటువంటి ఒక వెసులుబాటు లేకుండా చట్టపరమైనటువంటి నియంత్రణకు గురి చేస్తూ ఉంటే, ఇస్తానన్నటువంటి ఒక ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఇస్తారనే నమ్మకంతో అమెరికా పోయినట్టుగా విద్యార్థులు ఇవాళ బిచ్చగాళ్ల లెక్క ఇవాళ నానా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఇది న్యాయమా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మానవత్వం ఉండాలా. పేదవాడి బాధ తెలిసిన వాడు ఎవడు కూడా కేసీఆర్ గారి పథకాలను బంద్ పెట్టరు. దళిత బంధు ఊసేలేదే. దళితుల ఓట్ల పైన అధికారంకి వస్తావు. గద్దర్ లాంటి ఒక మహానాయకుడు ఒక దళిత బిడ్డను ఐకానిక్ గా చూపెట్టే ప్రయత్నం చేస్తావు, కానీ దళితుల ఓట్ల మన్ను కొడుతూ ఇవాళ దళిత బంధు లాంటి పథకాన్ని అమలు చేసేటువంటి ఒక ప్రయత్నం మాత్రం చేయట్లేవు. ఇది దగా కాదా, ఇది మోసం కాదా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. పేదింటి ఆడబిడ్డలు, పేద కుటుంబాల్లోకి వచ్చిన వాళ్ళు ప్రసవాలకు పోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే దే విల్ బి మాల్ న్యూట్రిషియస్. ఇది గుర్తించిన దేశంలో ఎవరు గుర్తించరా, ఇది కేసీఆర్ గారు గుర్తించినారు. పేదవాళ్ళ చెమట వాసన తెలుసు, వాళ్ళ కష్టం తెలుసు, వాళ్ళ నష్టం తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. కాబట్టి ఆ కుటుంబాలు పడే బాధ ఏందో తెలిసిన వారికి కేసీఆర్ కిట్టును పెడితే మీరు పెట్టుకోరు. రాజీవ్ గాంధీ కిట్టు పెట్టుకోరు, సోనియా గాంధీ కిట్టు పెట్టుకోరు, రేవంత్ రెడ్డి కిట్ అనే పెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ పేదలకు వచ్చేటువంటి ఒక పథకాన్ని ఆపుచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ అని చెప్పని ఆ పిల్లలు పుట్టిన పిల్లలకు కొంత మంచి వెసులుబాటు ఉండేటువంటి ఒక రీతిలో కేసీఆర్ కిట్ను ప్రవేశపెడితే దాన్ని తుంగలో దొక్కేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఒక పథకాలను ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ తుంగలో దొక్కుతూ ఇవాళ ఒక విధ్వంసానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. నేను కేసీఆర్ గారు నేతృత్వంలో జరిగినటువంటి ఒక అనేక రకాలైనటువంటి అభివృద్ధి స్వేదపత్రం అని చెప్పని గతంలో కేటీఆర్ గారు చెప్పినారు. నేను ఇంకా వీటి గురించి ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఇది గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి దయచేసి పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో పార్టీని వంచి, ప్రజల్ని వంచి, డబ్బు పెట్టి పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కొని, ముఖ్యమంత్రి పదవిని కొనుక్కొని మరి ప్రజల్ని ఏమైనా ఉద్ధరించిందా అంటే ఇవాళ ఒక నీచమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ ఒక ఆర్థిక విధ్వంసానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ఒక దుర్మార్గమైనటువంటి ఆర్థిక విధ్వంసానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. ఇది దయచేసి తెలంగాణ సమాజం లోతుగా గుర్తించాలా అని చెప్పని, రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. మేమేదో తెలంగాణ భవన్లో కూర్చొని బీఆర్ఎస్ పార్టీ వేదిక నుంచి మాట్లాడుతున్నందుకు మేము బీఆర్ఎస్ వ్యూగా చూడకండి, నిష్పక్షపాతంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని ఒక్కసారి గుర్తించండి. ఇది మనందరి యొక్క పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేసేటువంటి ఒక రీతిలో ఒక అసమర్థ పాలన కొనసాగిస్తూ, అవినీతి పాలన కొనసాగిస్తూ ఒక ఆర్థిక విధ్వంసానికి ఇవాళ రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. జిఎస్డిపి 4,70,000 రూపాయలు ఉన్నటువంటి ఒక జిఎస్డిపి కేసీఆర్ గారి నేతృత్వంలో అది కాస్త 15 లక్షలకు జిఎస్డిపి పెరిగితే అంత అద్భుతంగా ఆర్థికంగా సమృద్ధితో రాష్ట్రాన్ని పరిపాలించి ముందు పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడతా ఉన్నాడు. మీరు చెప్పండి ఒక మాట. ఒకప్పుడు కేసీఆర్ గారు అంటే నరేంద్ర మోడీ కంటే కూడా పెద్దోడు, గొప్పోడు అన్నటువంటి ఒక రీతిలో గౌరవిస్తూ దేశమంతా కూడా ఆయన వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించినటువంటి ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి పథకాలు అమలు చేసినట్టు ఒక దార్శనికుడు అని చెప్పని గౌరవిస్తున్నటువంటి తెలంగాణ సీఎం అంటే వాహ్ కేసీఆర్ సాబ్, అద్భుతమైన అభివృద్ధి అని చెప్పని గౌరవిస్తున్నట్టు ఒక రీతి. ఢిల్లీ లాంటి ప్రదేశాలకు పోయి వీఆర్ ఫ్రమ్ తెలంగాణ అంటే సెల్యూట్ కొట్టేట ఒక పరిస్థితి. అటువంటిది వాళ్ళ తెలంగాణ సీఎం అంటే చెప్పుల దొంగ అని చెప్పని చూస్తున్నాడు అంటే ఎంత దిగజార్చిండు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దేర్ ఇస్ ఎ absolute chaos in the financial management of the state.
ఎవడన్నా ఎంత తలకు మాసినోడైనా సరే మన ఇండ్లలోనే గుర్తుపెట్టుకుందాం. ఇంటి ముందు నిలబడి ఎవడన్నా లబో దిబో అని మొత్తుకొని నా ఇల్లు ఆగమైపోయింది, నేను దివాలు తీసిపోయినా అని ఎవడన్నా చెప్తాడండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవడన్నా తలకు మాసినోడు కూడా చెప్పడట్లా. పూర్తిగా దివాలు తీసి ఆగమైపోయి తాగుబోతాయి, అప్రపాలైపోయి, తినడానికి తిండి లేకుండా, మొత్తం కనీసం ఎవడు పట్టించుకోలేకుండా వీడా అని చెప్పని చీత్కరిస్తుంటే కూడా కొద్దిగా గొప్ప తెల్లబడలు వేసుకొని గౌరవంగా నిలబడి మా ఇల్లు నేను మంచుకున్నామని చెప్తారు. కానీ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇంత తలకు మాసిన ముఖ్యమంత్రి ఎవరు ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డి సీఎం అంటే చెప్పులు దొంగ అని చూస్తున్నారని, అప్పులు ఇస్తలేరని చెప్పని, ఇదెంత కాంట్రడిక్షన్ అర్థం కాదు. ఒక్కసారి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఒక పక్కన అప్పులు ఇస్తలేరు అంటాడు, అప్పులు ఇస్తలేరు కోసుక తింటారా, చిల్లు కావలేదు అని చెప్పని మాట్లాడతాడు. సందట్లో సడన్గా లెక్క 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇది లెక్కలు, ఇది సిఏజీ లెక్కలు. ఇది ఎట్లా కాంట్రడిక్షన్ ఇది? మన చెప్పుల రంగ లెక్క చూస్తున్నారు అని చెప్పని మాట్లాడతారు. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం చేసి పడేసినాడు. ఇలా ఎందుకు చేసినాడు? మెట్రో రైల్ అరేంజ్మెంట్ మార్చడంతో, ఎల్పీ నెంబర్లకు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో, లేఅవుట్లకు పర్మిషన్ లేదు, బిల్డింగ్లకు పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇవ్వాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఇవ్వాలి. ఎవడిస్తాడు రాబోయే 100 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పని వాళ్ళ వెనక విక్కోవటం. అటు బిల్డర్లను సర్వనాశనము, ఎలైడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నట్టు వాళ్ళందరినీ సర్వనాశనం చేసేసి ఏం బాపుకుంటా ఉండో రేవంత్ రెడ్డి. మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్స్. ఒకప్పుడు మనం దేశంలోనే వీఆర్ వన్ అమాంగ్ ది టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది జిఎస్టీ కలెక్షన్స్. బట్ టుడే నేషనల్ యావరేజ్ కంటే సగం కూడా మనం అచీవ్ కాకుండా ఇవాళ జిఎస్టీ కలెక్షన్స్లో కూడా వెనుకబడుతున్నాం. ఏం పరిపాలన ఇది? పరిపాలన అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాం. దాని గురించి కూడా నేను కొద్దిసేపు మాట్లాడతా అని చెప్పి చంద్రబాబు నేను తెలియజేస్తా ఉన్నా. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.